నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మీద చాలా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ ఇరు జట్లు గత మ్యాచ్లో ఓడిపోయి తిరిగి పుంజుకోవాలని గట్టి ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ ఉప్పల్లో ఆడిన చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఐపీఎల్లో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్లో 162 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయి తాము ఎంఐ మీద బాదిన 277 పరుగులు ఫ్లూక్లో వచ్చాయా అన్న ప్రశ్నలు లేవనెత్తారు. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు చేసిన 277 ఫ్లూక్లో రాలేదని నిరూపించుకోవడానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే కూడా గత మ్యాచ్ వైజాగ్లో డీసీ చేతిలో ధోని విజృంభించినప్పటికీ సిఎస్కే పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇక ఇరు జట్లు ఈ మ్యాచ్లో పుంజుకొని మళ్ళీ తిరిగి రేస్లో నిలబడాలని చూస్తున్నారు. ఈరోజు మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 19 మ్యాచ్లలో తలపడగా అందులో సిఎస్కే జట్టు 14 మ్యాచ్లలో గెలుపొందగా ఎస్ఆర్హెచ్ కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఈ హెడ్ టు హెడ్ స్టాట్సే చెప్తున్నాయి ఎస్ఆర్హెచ్పై సిఎస్కే డామినేషన్. సిఎస్కేకు ఎస్ఆర్హెచ్పై 74% విన్ పర్సంటేజ్ ఉంది. ఒక జట్టుకు ప్రత్యర్థి జట్టుపై ఇంత విన్ పర్సంటేజ్ మెయింటైన్ చేయడం ఐపీఎల్ చరిత్రలో కేవలం సిఎస్కేకు మాత్రమే సాధ్యం. అయితే ఉప్పల్ స్టేడియం ఎస్ఆర్హెచ్కు బాగా అచ్చొచ్చిన స్టేడియం. ఈ స్టేడియంలో చెన్నైతో ఇప్పటివరకు 4 మ్యాచ్లలో తలపడగా అందులో 2 ఎస్ఆర్హెచ్ 2 సిఎస్కే గెలిచాయి. విన్ పర్సంటేజ్ 50-50గా ఉంది. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అనేసరికి ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ చివరి మ్యాచ్లో ఉప్పల్లో ఫ్యాన్స్కు మామూలు ఐఫీస్ట్ ఇవ్వలేదు. ఇక ఈరోజు కూడా ఇదే రకంగా మ్యాచ్ ఉండబోతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే తమ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఫామ్ కొద్దిగా కలవరపెడుతున్న విషయం. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆయన 3 మ్యాచ్ల్లో ఆడగా ఒక్క మ్యాచ్లో కూడా తన బ్యాట్ను జులిపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో ఆయన ఫామ్ను తిరిగి తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాట్స్మెన్ క్లసీన్కు స్పిన్ మీద మంచి రికార్డు ఉంది. 2023 నుండి చూసుకుంటే క్లసీన్ స్పిన్ బౌలింగ్లో 359 బంతులాడి 696 పరుగులు రాబట్టారు. ఇక హైదరాబాద్లో 6 ఇన్నింగ్స్ ఆడిన అతను 334 పరుగులు చేశారు 197.63 స్ట్రైక్ రేట్తో. సిఎస్కే జట్టు సభ్యుల విషయంలో పెద్దగా కలవరపడేలా ఏ ఆటగాడి ప్రదర్శన లేదు. గత మ్యాచ్లో వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఆ ఓటమి కేవలం సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ కొద్దిగా స్లో అవ్వడం, వారు అనుకున్నంత బౌన్స్ రాకపోవడం వల్లనే ఓపెనర్లు కొద్దిగా తడబడ్డారు. అది మినహాయిస్తే వారి ప్రదర్శన పర్లేదు అనిపించేలాగా ఉంది. వారికి ఇంకాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఎంఎస్ ధోని వైజాగ్లో ఆడిన తీరు చూస్తే ఆయన మంచి టచ్లో ఉన్నారని, బాల్ని ఆయన హిట్ చేసిన విధానం చూస్తే బ్యాటింగ్ ఆర్డర్లో ఆయన సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు. సిఎస్కే తుది జట్టు కూర్పులో గత మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఒక మార్పు ఉండబోతుంది. T20 వరల్డ్ కప్ కోసం యుఎస్ వీసా ప్రాసెస్ పని కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లిన ముస్తఫిజుర్ రహమాన్ స్థానంలో షార్దుల్ ఠాకూర్ ఆడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. వీరి జట్టుకి గాయాల బెడద ఏమీ లేదు. ఇక ఎస్ఆర్హెచ్ తుది జట్టులో కూడా ఏమీ మార్పులు చేసే అవకాశం కనిపించట్లేదు. తమ స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా ఇంజురీ కారణంగా ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ సీజన్లో సిఎస్కే స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ దాటిని ఎదుర్కోలేక కష్టపడిన విషయం ఆలోచించి ఎస్ఆర్హెచ్ తమ ప్లేయింగ్ 11లో మార్కో ఎన్సన్కు తీసుకునే అవకాశాలు ఉన్నా వారు జయదేవ్ ఉనడ్కట్ మీద ఆధారపడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. జయదేవ్ ఉనడ్కట్ ఉప్పల్లో 22 ఓవర్లలో 13 వికెట్లు తీశారు. ఇక ఈరోజు జరిగే ఈ హై వోల్టేజ్ పోరులో ఎవరు విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి.